సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నాగాలంక మండలం ఏటిమొగలో వరద బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వ సహాయం పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాగాలంక మండలం ఏటిమొగ ఎంపీపీ స్కూల్లో గ్రామానికి చెందిన 461 వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం పంపిణీ చేశారు. వీరిలో 450 కుటుంబాలు మత్స్యకారులు ఉండడంతో వారికి బియ్యం 50 కిలోలు చొప్పున అందజేశారు. పాఠశాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెను అమలు పరిశీలించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, ఆర్డీఓ ఎం వాణి అధికారులు పాల్గొన్నారు. నాగాలంక మండలం ఏటిమొగ ఎంపీపీ స్కూల్లో గ్రామానికి చెందిన 461 వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం పంపిణీ చేశారు. వీరిలో 450 కుటుంబాలు మత్స్యకారులు ఉండడంతో వారికి బియ్యం 50 కిలోలు చొప్పున అందజేశారు. పాఠశాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెను అమలు పరిశీలించారు. నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం, ఆర్డీఓ ఎం వాణి అధికారులు పాల్గొన్నారు. కోడూరు మండలం హంసలదీవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి నెలకొంది. కోడూరు మండలం హంసలదీవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఈ బీచ్ వద్ద కనిపించకపోగా సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో తీరం ఒడ్డు వెంట సుమారు 2 అడుగుల మేర ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. దీంతో మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడానికి కారణం తెలియరాలేదు. విజయవాడ వరద బాధితుల కోసం 200 దుప్పట్లు అందజేసి కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వితరణ చాటుకుంది. విజయవాడ వరద బాధితుల కోసం 200 దుప్పట్లు అందజేసి కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వితరణ చాటుకుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో భాగంగా ఇప్పటికే 500 మెడికల్ కిట్లు వరద ప్రాంతాల్లో పంపిణీ చేయడం జరిగిందని కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ భట్టు, సంఘ మచిలీపట్నం అధ్యక్షుడు ఉదయగిరి సురేష్ లు తెలిపారు. తాజాగా 200 దుప్పట్లను బాధితులకు అందించేందుకు విజయవాడ తరలించామని వారు తెలిపారు. సంఘ జిల్లా కోశాధికారి తోటవాజు, రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడినటువంటి కృష్ణానది వరదల వల్ల మన విజయవాడ ఏరియాలో జరిగినటువంటి విపత్తుకి బందరు కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి తోచిన ఇతోదిక సహాయంగా మొన్న మెడిసిన్స్ కిట్లు పంపించడం జరిగింది. ఇవాళ ఒక 200 దుప్పట్ల దాకా అక్కడ వాళ్ళకి సహాయం కోసం పంపిస్తున్నాం. ప్రభుత్వం చేసినటువంటి సహాయంతో చూసుకుంటే మనం చేస్తున్నటువంటి సహాయం చిన్నదైనా కూడా తలోక చెయ్య వేస్తే అందరూ కలిపి సహాయం చేసినట్టుగా అవుతుంది. ఇవన్నీ కూడా మేమే కాకుండా మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా వీలున్నంత వరకు సహాయ సహకారాలు అందిస్తే ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ విపత్తు నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు తోచిన విధంగా సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మా డీజీ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా వరద దాటికి అతలాకుతం అయిపోయిన ప్రజలకి మా వంతు సహాయంగా 200 దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మొన్న కిందటి సోమవారం రోజున కూడా ఒక 500 మెడికల్ కిట్లు కూడా మేము పంపించాము. డీజీ గారి ఆదేశాల మేరకు మా అధికారి సహాయంతో కృష్ణా జిల్లా మొత్తం అంతా కూడా మేము సేకరించి ఇవాళ విజయవాడ వాసులకి జరిగిన నష్టం మనం తీర్చలేనిది, ఓదార్చలేనిది. కానీ మా వంతు సహాయంగా మేము ఈ దుప్పట్లు ఇచ్చేసాము. మొన్నేమో 500 మెడికల్ కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ విపత్తు నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఎంతో చేస్తుంది. మన వంతు సహాయంగా కూడా మేము చిన్నగా భక్తిగా మేము ఇది చేస్తున్నాము. మా అధికారుల ద్వారా మేము కలెక్టర్ ఆఫీసులో అందజేయడం జరుగుతుంది. గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా చెమ్మనగిరిపేటలో చాక్లెట్ గణపతిని ఏర్పాటు చేశారు. గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా చెమ్మనగిరిపేటలో చాక్లెట్ గణపతిని ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని గత 2 దశాబ్దాలుగా వినూత్న రీతిలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న ఝాన్సీ దంపతులు ఈ ఏడాది వెనీలా చాక్లెట్ ఫ్లేవర్ కలిగిన గణేష్ ప్రతిమను నెలకొల్పారు. 9 రోజుల పాటు గణేష్ చతుర్థి ఉత్సవాల నిర్వహణ అనంతరం సదరు చాక్లెట్ వినాయకుడిని కరిగించి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని వారు తెలిపారు. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం కార్యదర్శి వై నరసింహారావు డిమాండ్ చేశారు.
భారీ వర్షాలు, బుడమేరు వరదల వల్ల జిల్లాలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, నందివాడ, పెదపారుపూడి మొదలగు మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పైరు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం కార్యదర్శి వై నరసింహారావు డిమాండ్ చేశారు. భారీ వర్షాల వల్ల కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు, మొవ్వచెల్లపల్లి, మోపిదేవి మొదలగు మండలాల్లో కొన్ని చోట్ల వరి పైరు పూర్తిగా దెబ్బతింది అన్నారు. గత కొన్ని రోజులుగా నీటిలో మునిగి ఉండడం వల్ల వరి పంట చేతికొచ్చే అవకాశం లేదన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు ఇప్పటికీ ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందన్నారు. వెంటనే ఎమ్యూనరేషన్ చేసి పంట నష్టం, ఆస్తి నష్టం అంచనా వేసి రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. నీళ్లలో మునిగి 5-6 రోజుల పాటు ముంపులోనే ఉండటంతో పాటుగా పంటలకు కూడా చాలా తీవ్ర నష్టం జరిగింది. కృష్ణానది కరకట్ట లోపల దాదాపుగా 2,500 హెక్టార్ల భూమిలో అన్ని తోట పంటలు, పసుపు, అట్లానే కంద, అరటి, జామ, బొప్పాయి, తమలపాకు ఇట్లాంటి పంటలు పండిస్తున్నారు. ఈ పంటలకి 50,000 నుంచి 2.5 లక్షల రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది. అట్లానే ఈ లంక భూములకన్నిటికి కూడా 35,000 నుంచి 50,000 రూపాయలు ముందస్తు కౌలు చెల్లించేటటువంటి పద్ధతి ఉంది. ఈ లంక భూముల్లో వేసినటువంటి తోట పంటలన్నీ కూడా ఈ వరదలకి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అట్లనే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపుగా ఒక 5 మండలాల్లో గన్నవరం నుంచి ప్రారంభించి గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, అదేవిధంగా నందివాడ, పెదపారుపుడి ఈ మండలాల్లో వేలాది ఎకరాల వరి పంట కూడా దెబ్బతింది. ఇప్పటికీ దాదాపుగా 9 రోజుల నుంచి వరి పంట నీళ్లలోనే మునిగుంది. ఇంకా 4-5 రోజుల దాకా ఈ ముంపు తీసేటటువంటి పరిస్థితి లేదు. 12 రోజులు 13 రోజులు వరి పంట నీళ్లలో మునిగి ఉన్న తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వరి పంటకు కూడా ఇప్పటికే దాదాపుగా 15,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టున్నారు. ఈ పంట అంతా సంపూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే వరద నష్టాలతో నష్టపడినటువంటి వాళ్ళని ఆదుకునేదానికి ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మొదట ఈ పంటలు, అట్లానే ఇళ్ల దెబ్బతిన్నటువంటి వాటికి సంబంధించినటువంటి నష్టాలన్నింటినీ కూడా నమోదు చేయాలి. పంటలకు సంబంధించి వరికి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తోట పంటలకు సంబంధించిన వరకు 75,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లనే పంటల బీమా ప్రభుత్వమే చెల్లించి పంటల బీమా కూడా వచ్చేటట్లుగా చూడాల్సినటువంటి. నాగేలంక మండలం ఎదురుమొండి దీవులను కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. నాగేలంక మండలం ఎదురుమొండి దీవులను కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఏటిమొగ వద్ద నుంచి కృష్ణానదిలో పంటుపై వెళ్లి నది కోతను, జింకపాలెం, గొల్లమంద కరకట్ట కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కోతకు గురైన రోడ్డు మార్గాన్ని శాశ్వతమైన పరిష్కారం చేస్తామని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. దీవుల ప్రజలు ఈ సందర్భంగా కరకట్ట రోడ్డు, దీవుల్లో దెబ్బతిన్న రోడ్ల సమస్యలు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం, ఆర్డీఓ ఎం వాణి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.